జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓట్ల కోసమే ప్రభుత్వం అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అజరుద్దీన్ పై అనేక కేసులున్నాయని, ఆయన దేశానికి సేవ చేస్తారా అని ప్రశ్నించారు. అజరుద్దీన్ దేశానికి సేవ చేస్తే 2023 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓడించారని అడిగారు. దేశ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించడంపై ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. 2 సంవత్సరాల క్రితం అంటే 18 నెలల క్రితము జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరిని లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరికి మేలు చేయడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారు. 2 సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? మీకు మైనార్టీల ప్రేమ ఉంటే ఎందుకు 2 సంవత్సరాలుగా మంత్రి చేయలేదు? ఎన్నికలకు ముందు జ్ఞాపకం వచ్చిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ కక్కుర్తి పడతా ఉందో, ఏ రకంగా విన్యాసాలు చేస్తా ఉందో, కబ్రస్థాన్ల భూమి పేరు మీద, మంత్రి పదవుల పేరు మీద, మజ్లిస్ పార్టీని బుజ్జగించేటువంటి వ్యవస్థలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వ్యవహరిస్తుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే కనిపిస్తా ఉన్నాం.